నమస్కారం అండి. మాటి మంత్రంలో నేను మీ మాధవి. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం, అలసిపోయినప్పుడు దొరకని నిద్ర, దుఃఖంలో రాని బంధాలు, కష్టాల్లో ఉన్నప్పుడు రాని స్నేహం, చచ్చిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థం. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చెయ్యకు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకు అన్నారు పెద్దలు. నీకోసం ఎవరూ రారు, ఏదీ చెయ్యరు. నీకోసం నువ్వనుకున్నది నువ్వే చెయ్యాలి. అది ప్రయత్నం అయినా, పోరాటం అయినా. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. కానీ మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. మంచిగా బ్రతకాలి అనుకునేవారు ఏ విమర్శనైనా విసిరిపారేసే ధైర్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే గర్వంగా తలెత్తుకు బ్రతకగలరు. దేవుడిని నమ్ము, దగ్గరకు తీసుకుంటాడు. మనుషులను నమ్మకు, వాడుకొని వదిలేస్తారు. పలకరింపులు లేకపోతే ఎంతటి గొప్ప బంధమైనా క్రమంగా దూరం అవుతుంది. అన్ని జీవుల ఎడల దయ చూపించిన వాడే ఎక్కువ గౌరవనీయుడు. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించే వాడికన్నా తన మనస్సును తాను జయించిన వాడే నిజమైన వీరుడు. క్యారెక్టర్ లేనివాళ్ళు అన్న మాటలు పట్టించుకొని నీవు అతిగా ఆలోచించి నీ మనస్సును బాధ పెట్టాల్సిన అవసరం లేదు. జీవితంలో మనం గెలుపు కంటే ఓటమి నుంచే ఎక్కువ నేర్చుకోవచ్చు. 100లో ఒక్క కుక్క కరిచిందని మిగతా 99 కుక్కల్ని రాళ్లతో కొట్టేవాడు మనిషి. 100లో ఒక్క మనిషి తిండి పెట్టాడని మిగతా 99 వెనక తోక ఊపుకుంటూ తిరిగేది కుక్క. పిలవకపోతే వెళ్ళవద్దు, చెప్పకపోతే అడగవద్దు, ఆలస్యంగా చెప్పినా పట్టించుకోవద్దు. ముఖ్యమని భావిస్తే ముందే చెప్తారు, చివరిలో చెప్పారు అంటే ముందే వద్దనుకున్నారని అర్థం. ప్రేమకి బ్రేకప్ ఉంటుందేమో కానీ స్నేహానికి కాదు. ఈ ప్రాణం ఉన్నంత వరకు ఈ స్నేహం ఇలాగే ఉంటుంది. ఎక్కడైతే మనిషి నమ్మకాన్ని కోల్పోతాడో అక్కడ ప్రేమను కూడా కోల్పోతాడు. నిజమైన విశ్వాసం అంటే మనం ఎదుర్కొనే ఏ పరిస్థితిలోనైనా భగవంతుని పట్ల గౌరవప్రదమైన హృదయాన్ని కలిగి ఉండటం. అదృష్టం అంటే ధనం, ఆస్తులు ఉండడం ఒక్కటే కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, కష్టసుఖాలను పంచుకోగలిగే సన్నిహితులు కలిగి ఉండడమే నిజమైన అదృష్టం. ప్రేమంటే కేవలం ఒక తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు. 100 తప్పులున్నా సరిచేసి తోడుగా నిలబడడమే నిజమైన ప్రేమంటే. రాసిన అక్షరం తప్పైతే దాన్ని దిద్దవచ్చు, కానీ జీవితమే తప్పైతే దాన్ని దిద్దడం చాలా కష్టం. అందుకే మీ జీవితంలో వేసే ప్రతి అడుగుని ఆచితూచి వేయండి. గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం మీ కాళ్ళ కింది నుండే మొదలవుతుంది. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో లేని బంధాన్ని పంచుకోవచ్చు. మౌనాన్ని మించిన సమాధానం, ధైర్యాన్ని మించిన ఆయుధం, సహనాన్ని మించిన గుణం లేదు. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది.
అన్యాయం జరిగిందని కాస్త కన్నీరు పెడితే ఓదార్చే చేతుల కన్నా చుట్టూ కాటేసే కూరలే ఎక్కువగా ఉన్నాయి. నేటి సమాజానికి రక్తం రుచించినంతగా కన్నీళ్లు రుచించవు. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి ఉంటుంది. మనుషులను అంచనా వేయడం అంటే సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో ఊహించలేం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకోవడంతో సమానం. మనం మాట్లాడే మాటల్లో న్యాయమైనా ఉండాలి, లేదా నిజం అయినా ఉండాలి. తప్పుడు మాటలు మాట్లాడి కప్పిపుచ్చుకుంటే మీ మనస్సాక్షికి జవాబు చెప్పాల్సి వస్తుంది ఏదో ఒక రోజు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.